సో ఈ ఇంక్రిమెంటల్ సెటప్స్ ఇప్పుడు ఇందులో చేస్తున్నాం కాబట్టి రేపు అందులో చేసేటప్పుడు మేబీ అందులో క్విక్ గా చేసి అందులో కంటిన్యూ చేద్దాం వెంకట్. మన డిస్కట్ ఉండకూడదు ఇందులో కొన్ని ప్రస్తుతానికి జస్ట్ మీకు ఆప్షన్ చూపించడానికి జస్ట్ సర్వీసెస్ లేదా ఇందులో? సర్వీసెస్ లేనట్టుంది, సపరేట్ గా మళ్ళీ మన ప్రొఫైల్ ఆప్షన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి టైం బీయింగ్. ఓకే, ఈ రోజు ఎంతంటే 4. ఓకే, కన్స్ట్రక్షన్స్ క్యాపిటల్ ప్రాజెక్ట్ start date and date based on this is effective dates. It doesn't have anything. This is maybe an single capital project for me. Burdening వాడట్లేదు. I will not use this. Budgets ప్రస్తుతానికి అయితే నేను కాంట్రాక్ట్ టైంలో ఇస్తాను. రోల్ లిస్ట్ మాత్రం ఇక్కడ ఎక్స్పెండిచర్ టైప్ ఏదైతే కేటగిరీ బేసిస్. యూజువల్గా మన కస్టమర్ స్పెసిఫిక్ గా వాళ్ళ ఓన్ ఒకటే ఒక రోల్ లిస్ట్ మెయింటైన్ చేస్తారు. దే విల్ బి యూజింగ్ దిస్. ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్ ఐ విల్ జస్ట్ కీప్ దిస్ యాజ్ ఇట్ ఇస్. ఐ విల్ జస్ట్ సేవ్ దిస్. స్టార్టింగ్ స్టేటస్ ఇనిషియల్ గా అన్అప్రూవ్డ్ లో ఉండేటట్టు చూసుకుంటాను. ఆర్ మేబీ సమ్ టైమ్స్ లైక్ అన్అప్రూవ్డ్ కాకుండా మన ఓన్ స్పెసిఫిక్ ఏదైనా స్టేటసెస్ ఉంటే అది ఆల్. ఇప్పుడు ఇక్కడికి రండి. దిస్ ఇస్ ద వెరీ టెంప్లేట్. సెటప్ ప్రాజెక్ట్ లో టెంప్లేట్ లో ఉన్నాము. మీకు ప్రాజెక్ట్ విండో కూడా సేమ్ ఉంటుంది, క్వెరీ విండో. Okay. So if you want to find something based on your project number, if you know the numbers and names exactly, you can filter to templates or projects or both. You can filter accordingly. Even the project manager specific also you can find, and customer specific. మీ classification category related కూడా మీరు ఏదైనా ఇక్కడ చూడొచ్చు. Anyhow, let's go with the new one. ఈ విండో చూసారా, ఇది కామన్ అన్నమాట. ఓన్లీ ఇది ఒక్కటే డిఫరెన్స్ మెయిన్ ప్రాజెక్ట్ కి మన టెంప్లేట్. ఓకే, చెక్ బాక్స్ ఒకటే. లిస్ట్ ఆఫ్ యువర్ లిస్ట్ ఎప్పుడైనా సరే ఇది ఇట్స్ నాట్ ఎ థంబ్ రూల్ అండి. లైక్ ఈ బెటర్ ఇండస్ట్రీ ప్రాక్టీస్ లాగా అవర్ టెంప్లేట్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద టీ అన్నమాట. సో దట్ వీ కెన్ ఈజీలీ డిస్టింగ్విష్ ఇది టెంప్లేట్. కన్స్ట్రక్షన్ ఇంకా టెంప్లేట్ అని మనం మెన్షన్ చేసిన పని లేదు. ఎలాగో టీ స్టాండ్స్ ఫర్ ద హైదరాబాద్ ఆఫీస్ సంథింగ్. ఓకే, మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ టైప్ ఇక్కడ అసైన్ చేస్తాం. ఇది ఒక్కటే లింక్ అనమాట ఇంకా మనం క్రియేట్ చేసిన దానికి వీటికి. ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్ చూసారా, దిస్ ఇస్ నథింగ్ బట్ యువర్ ప్రాజెక్ట్ ఆర్గ్. మనము క్లాసిఫికేషన్ ఇచ్చిన ఎలిజిబిలిటీ ప్రకారమే ఇక్కడ మనకి ఇక్కడ కనపడతాయి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో. ప్రాజెక్ట్ టాస్క్ ఓనింగ్ అనే క్లాసిఫికేషన్ ఇచ్చుంటాం చూసారా, అది వస్తుంది. ఓకే, సేవ్ చేయండి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లెవెల్ ఆప్షన్స్. ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ ఏంటి వెంకట్? ఆ ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ నేను ఇది టెంప్లేట్ కి సంబంధం లేదు. మీ ప్రాజెక్ట్ డ్యూరేషన్ లో మెయిన్ గా ఇది ప్రాజెక్ట్ కి డిఫాల్ట్ అవుతుంది. యాజ్ ఇట్ మీరు కాపీని మీరు ప్రాజెక్ట్ అంటే ఎక్స్పెండిచర్స్ గానీ ఏమన్నా రికార్డ్ చేయాలంటే ఆ డేట్ కంటే ముందు రికార్డ్ చేయడం కుదరదు. కుదరదు. ఎస్ అంతే. ఓకే,
యూజువల్గా టెంప్లెట్ లెవెల్లో ఎఫెక్టివ్ డేట్స్, ట్రాన్సాక్షన్ డేట్స్ ఇవ్వము, మనము ప్రాజెక్ట్ లెవెల్లో ఇస్తాము. వాట్ ఇస్ ద ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ అని డేట్ లాగా దానికి సపరేట్ సెటప్ ఉందిలేండి. ఇక్కడ ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇనిషియల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, వాట్ ఇస్ ద స్టార్టింగ్ స్టేటస్ అనేది 4th సెప్టెంబర్ కి టైప్ కి అన్అప్రూవ్డ్ అని, ఇది అన్అప్రూవ్డ్ అనమాట. దీన్ని ఫర్దర్ గా మనం చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు చేంజ్ స్టేటస్ అనేది ఇక్కడ కొడితే మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కనపడతాయి. ఇది మనం ఇంకా ప్రాజెక్ట్ టెంప్లెట్ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి వీటిని టచ్ చేయాల్సిన పని లేదు. మన ప్రాజెక్ట్ లెవెల్ విల్ ప్లే విత్ దీస్ ఆప్షన్స్. ఇవి మన ప్రాజెక్ట్ లెవెల్ ఆప్షన్స్. ఈ పబ్లిక్ సెక్టార్ చూసారా, దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ ది గ్రాంట్స్ అకౌంటింగ్ అనే మాడ్యూల్ కి మనకు సంబంధం లేదు. ఇది ఆర్టికల్ గ్రాంట్స్ అనేది ఒక మాడ్యూల్ ఉంది, దాంట్లో వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. ఎనేబుల్ చేయడం వల్ల దీనికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనము ఏదైనా ఆటో కాన్ఫిగర్ చేసినప్పుడు వీటికన్నిటికీ ఈ పబ్లిక్ సెక్టర్ అనే వాటికి సపరేట్ గా మనం కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మనకు ఇది రిలేటెడ్ కాదు. వర్క్ ఇన్ ప్రాసెస్ చూసారా, ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ టైప్ లెవెల్లో స్టేటసెస్ అనే ఆప్షన్ లో లాస్ట్ లో 2 వర్క్ ఫ్లోస్ అనే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, గుర్తుందా, ఫ్యూ డేస్ బ్యాక్. ఇది ఎనేబుల్ చేస్తే ప్రాజెక్ట్ స్టేటస్ నేను సబ్మిట్ చేసినప్పుడు ఇది మా మేనేజర్ కి అప్రూవల్ వెళ్తుంది అని చెప్పి. అది క్యాపిటల్ లో ఉంది కదా, క్యాపిటల్ ట్యాబ్ లో ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటుంది, క్యాపిటల్ కాదు, మన స్టేటసెస్ ట్యాబ్ లో ఉంటుంది. లెట్ మీ షో యూ దట్. ఇది కాపీ చేసుకుంటాను క్విక్ గా ఫైండ్ అవుట్ చేయడానికి. స్టేటసెస్ లో షో యూ దట్. ఇక్కడ ఇది చెక్ బాక్స్ చూసారా, ఇక్కడ ఇది ఎనేబుల్ అయితే మీకు ఇక్కడ లైక్ మన ప్రోగ్రెస్ చూపెడుతుంది అనమాట. లైక్ ఇది ఈ వర్క్ ఫ్లో ఎనేబుల్ అయ్యింది, వీటికి స్టేటసెస్ అన్లెస్ అంటే ఇలా చేస్తే గానీ అవ్వదు అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి వర్క్ ఫ్లో ఇన్ ప్రాసెస్ అది ఎనేబుల్ అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఇవన్నీ టెంప్లెట్ లెవెల్ ఆప్షన్స్. ఇప్పుడు క్రాస్ చార్ట్, వర్క్ ప్లాన్, కొన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఉన్నాయి, మనము వాటిని విన్ నోటిఫై. వెరీ ఫస్ట్ థింగ్ స్ట్రక్చర్స్, ఇది ఎనేబుల్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, ఇట్ విల్ ఓపెన్ ద వెబ్ పేజ్. ఇది వన్ టైం సెటప్, మీరు ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న చూసారా, ఎనేబుల్ వర్క్ ప్లాన్, స్ట్రక్చర్, ఫైనాన్షియల్, డెలివరబుల్స్. ఈ వర్క్ ప్లాన్, డెలివరబుల్స్ ఈ 2 ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో రెఫర్ చేసుకుంటూ అక్కడ మీరు ఏదైనా ఈ ప్రాజెక్ట్ మీరు ప్లే చేయాలనుకున్నప్పుడు ఇవి ఎనేబుల్ చేయాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదు, నాకు ఓన్లీ ప్రాజెక్ట్ అకౌంటింగ్ ఉంది అన్నప్పుడు ఇది మాత్రం ఎనేబుల్ చేస్తే చాలు. అంటే ఇది ఏమవుతుందంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎనేబుల్ చేస్తే యువర్ గివింగ్ ది ఎలిజిబిలిటీ టు స్టోర్ ద నంబర్స్, లైక్ బడ్జెట్స్ క్రియేషన్ కానీ, ఇన్వాయిస్లు కానీ, రెవెన్యూ కానీ, కాస్ట్లు కానీ. ఈ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎనేబుల్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేకుంటే అది ఎక్కడ మీకు ఇన్వాయిస్ రేస్ చేసేటప్పుడు కానీ, బడ్జెట్ టైంలో కానీ ఎక్కడ మీకు ఆ ప్రాజెక్ట్ కనపడదు. సరే, అలాగే ఈ వర్క్ ప్లాన్ నేను ఎలాగో ఇది డిఫాల్ట్ గా ఎనేబుల్ చేయాలి. నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లెవెల్ కూడా చేస్తాను, వాటి మీద డెలివరబుల్స్ కూడా నేను క్రియేట్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు షేరింగ్ అడుగుతుంది. ఇక్కడ 2 kinds ఆఫ్ వర్క్ ప్లాన్స్, బేసిక్ గా స్ట్రక్చర్స్ ఉంటాయి గణేష్. ప్రాజెక్ట్ అకౌంటింగ్ లో వచ్చేదాన్ని అన్నిటిని ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అంటారు, FBS అంటారు. రాస్తాను ఇక్కడ కొంచెం రెఫరెన్స్ కోసం, నా నోట్స్ లో రాయమంటారా? ఎక్కడైనా పర్లేదండి, నో ప్రాబ్లం. ఓకే, FBS దీన్ని PA లో రెఫర్ చేస్తారు. వీటిని ఏమని పిలుస్తారంటే ఫైనాన్షియల్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్. యాక్చువల్ గా మనం కంప్లీట్ గా PAలో ఎక్కడ మనం యాక్చువల్ ప్రోగ్రెస్ ట్రాక్ చేయము. కంప్లీట్ గా ఈ రెవెన్యూలు, అమౌంట్స్, కాస్ట్లు ఇవన్నీ. ఇదే ప్రాజెక్ట్స్ కి వచ్చే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి వచ్చేవాడికి WBS అంటారు, వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్. యాక్చువల్ వర్క్ ప్రోగ్రెస్ మనము ట్రాక్ చేయడము ఇవన్నీ ఇక్కడ మేనేజ్మెంట్ లో ఇది కామన్ టర్మినాలజీ. PJT అని స్టార్ట్ చేస్తాను. PJT దీనికంటే పైన ఇది PJC, PJB, కాస్టింగ్ అండ్ బిల్లింగ్. ఈ రెండింటిలో అంటే మీరు ఏమైనా రెఫర్ చేసినప్పుడు
పిఏ స్పెసిఫిక్ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అన్నారనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్బిఎస్ అనమాట. కానీ వాడు టెర్మినాలజీ ప్రకారం డబ్ల్యూబిఎస్ అని రాస్తాడు. యాక్చువల్ డబ్ల్యూబిఎస్ వచ్చేసి మనం పీజేటీలో అంటాం. సరే, ఇది రెండు డిఫరెంట్ మెయింటైన్ చేస్తాం కదా. పీజేటీ ఏమేం లేదు, మేనేజ్మెంట్ కాదా? పీజేటీనే అంతే. పీజేటీ ఏం ఉండదు, పీజేఆర్ఎం ఉంటది రిసోర్స్ మేనేజ్మెంట్ కి. ఓకే, పీజేటీ అంటేనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. కరెక్ట్. ఓకే ఓకే ఫైన్. ఓకే, ఈ రెండు డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఉండే దాన్ని ఇక్కడ కూడా మ్యాప్ చేసుకోవచ్చు. ఇదే ఈ షేరింగ్ ఆప్షన్స్ అనమాట. మనకు డిఫాల్ట్ గా ఈ షేరింగ్ ఆప్షన్స్ ఇస్తాడు. నాన్ షేరింగ్ అసలు నాకు అది ఇది సంబంధం లేదు, నేను అక్కడ 4 టాస్క్లు మెయింటైన్ చేస్తాను, ఇక్కడ 2 టాస్క్లు మెయింటైన్ చేస్తాను, నాకు దానికి దీనికి సంబంధం ఉండకూడదు. దేనిపైన దాని దగ్గర అక్కడ నేను యాక్చువల్స్ అమౌంట్స్ ఇవన్నీ ట్రాక్ చేస్తాను. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వచ్చేపాటికి దానికి సంబంధించిన యాక్చువల్ వర్క్ ప్రోగ్రెస్ ఎంత % కంప్లీట్ అయింది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, దాని మీద డెలివరబుల్స్ అంటే ఎన్ ప్రోడక్ట్ ఏంటి, ఆ టాస్క్ మనం కంప్లీట్ చేయడం వల్ల, అంటే అది ఇంకొక ప్రాసెస్ ట్రిగ్గర్ చేస్తుందా, లేదంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ని, లేకుంటే ఒక డాక్యుమెంట్ ఏమన్నా క్రియేట్ చేస్తుందా, వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఈచ్ టాస్క్, దాన్ని డెలివరబుల్స్ అంటాం బేసిక్ గా. సో ఇలా అవైలబుల్ ఆప్షన్స్ మ్యాప్ చేస్తాం, కంప్లీట్ గా ఫుల్లీ షేర్డ్ స్ట్రక్చర్స్. అంటే షేర్డ్ స్ట్రక్చర్స్ అంటే ఏదైనా మనం ఇప్పుడు షేర్డ్ స్ట్రక్చర్ నాన్ షేర్డ్ అన్నామంటే దట్ ఈస్ షేర్డ్ బిట్వీన్ దోస్ టూ, ఎఫ్బిఎస్ అండ్ డబ్ల్యూబి. కరెక్ట్. ఓకే, పార్షియల్లీ షేర్డ్ ఓన్లీ లోవర్ టాస్క్ మాత్రం మ్యాప్ చేసుకుంటారా, లేదు మీకు మీరే ఈ టాస్క్ కు ఇది, ఈ టాస్క్ కి ఇది అని మ్యాప్ చేస్తారా, అసలు షేరింగే వద్దా మీకు అనేది ఈ షేరింగ్ ఆప్షన్స్. మ్యాపింగ్ అంటే ఏం చేస్తాం వెంకట్, ఏది మ్యాప్ చేస్తాం? యా, పాయింట్ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే నా పిఎల్కి వచ్చేపాటికి ఒక ప్రాజెక్ట్ అనుకుంటాను, లెట్స్ మేక్ ఇట్ ప్రాజెక్ట్ నంబర్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, దీంట్లో టాస్క్ 1, టాస్క్ 2, ఇందులో మళ్ళీ సబ్ టాస్క్ 2.1 వేస్తాను. సారీ, 2.21 కాదు, 2.1, 2.2 ఇలా రాస్తాను. ఇదే డబ్ల్యూబిఎస్ వచ్చేపాటికి ఏమవుతుందంటే ఇదే ప్రాజెక్ట్ డబ్ల్యూబిఎస్ లో సేమ్ ప్రాజెక్ట్ నంబర్. సో ఇప్పుడు టాస్క్లు ప్రాజెక్ట్ టాస్క్ సబ్ టాస్క్ ఈ స్ట్రక్చర్ అంతా కలిపి ఎఫ్బిఎస్. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్, అంతే. ఓకే, ఈ స్ట్రక్చర్, ఈ హైరార్కీ ఏదైతే ఉందో, సబ్ టాస్క్లు, పేరెంట్ టాస్క్లు, చైల్డ్ టాస్క్లు, వీటినన్నిటిని మనము ఎఫ్బిఎస్ అని కానీ డబ్ల్యూబిఎస్ అని కానీ అంటాము. ఓకే, ఎఫ్బిఎస్ could be same as WBS or could be different based on the option that is selected. Different option that selected, correct. కానీ మ్యాపింగ్ అంటే ఏ లెవెల్లో మ్యాపింగ్ జరుగుతుంది? అన్ని లెవెల్స్ లోనే మ్యాపింగ్ జరుగుతుంది. మీకు అన్ని లెవెల్స్ లోనే, ఫర్ ఎగ్జాంపుల్ మక్కీ టు మక్కీ కావాలా మీకు, ఎఫ్బిఎస్ ని డబ్ల్యూబిఎస్ గా తీసుకుంటారంటే షేర్డ్ పెట్టేసుకోండి. ఈ యాజ్ ఇట్ స్ట్రక్చర్ మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఉంటుంది, సారీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. వాటి వల్ల ఉపయోగం ఏంటి, మీరు ఏ విధంగా పిఏలో మెయింటైన్ చేస్తారు కాస్ట్లు, అదే లెవెల్లో మీరు అదే విధంగా మీరు యాక్చువల్ వర్క్ ని ప్రోగ్రెస్ చేయగలరు, యాక్చువల్ వర్క్ ని కంట్రోల్ చేయగలరు యూజింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. కానీ నా ఫైనాన్షియల్స్ కు డిఫరెంట్ గా ఉంటది, రియాలిటీలోకి వచ్చేపాటికి డిఫరెంట్ గా ఉంటది, నేను అన్ని టాస్క్లు మెయింటైన్ చేయాల్సిన పని లేదు, 2-3 టాస్క్లు ఉంటే చాలు నాకు మెయిన్ గా. అలాంటప్పుడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా మీరు ఏవైతే టాస్క్లు అవసరమో పిఏలో వాటిని మాత్రమే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో మ్యాప్ చేసుకుంటారు. టాస్క్ బేస్డ్ మ్యాపింగ్, అన్ని టాస్క్లు అవసరం లేదు నాకు, కానీ డబ్బుల కలెక్షన్ అన్ని కావాలి. కాస్ట్ కలెక్షన్ కి మ్యాపింగ్ ఏ ఉండదు దానికి దీనికి. మీరు మీ వర్క్ చేసుకోండి డేటా ఆఫీస్ లో కూర్చొని, నేను నా వర్క్ చేసుకుంటాను సైట్ లో కూర్చొని. కానీ దానివల్ల ఉపయోగం ఏముంది వెంకట్? ఇప్పుడు నో మ్యాపింగ్ వల్ల ఉపయోగం ఏంటి అసలు? నాకు లింకేజ్ ఏం అవసరం లేదు, కాస్ట్ కలెక్షన్లు, బడ్జెట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి యాజ్ యూజువల్ గా ఆ ప్రాజెక్ట్ మీద. కానీ నా రియాలిటీలోకి వచ్చేపాటికి నాకు వాటి మీద వరి ఏం లేదు, జస్ట్ నేను నా ప్రాజెక్ట్ కు సంబంధించి నా ఓన్ టాస్క్లు పెట్టుకుంటాను. నేను ఒక మేనేజర్ గా నా ఓన్ టాస్క్లు పెట్టుకుని దాని మీద ప్రోగ్రెస్ ట్రాక్ చేస్తాను. కానీ మీరు ఫైనాన్షియల్స్కి వచ్చేపాటికి, ఫైనాన్షియల్స్ అంటే కాస్ట్లు, బడ్జెట్లు, ఇన్వాయిస్లు ఇవన్నీ వచ్చేపాటికి మీకు సపరేట్ స్ట్రక్చర్ ఉంటుంది ఇది పిఏ మాడ్యూల్లో. సో మీ వర్క్ మీకు జరుగుతూ ఉంటుంది, జిఎల్తో ఇంటిగ్రేషన్ ఇవన్నీ. కానీ నా వర్క్ వచ్చేపాటికి అవంతా నాకు వరి అవసరం లేదు,
కేవలం 4 టాస్క్లు ఉన్నాయి, వాటి మీద ప్రోగ్రెస్లు, టాస్క్లు ఇవన్నీ చేసుకుంటాను. రిపోర్టింగ్ వచ్చేపాటికి నేను మళ్ళీ మన పిఏ రిపోర్ట్స్ జనరేట్ చేసి చూపిస్తాను కస్టమర్కి. ఇట్స్ ప్యూర్లీ ద రిక్వైర్మెంట్ అనమాట. మీకు ఏ విధంగా మ్యాపింగ్ కావాలనుకోవాలి అంతే. లేదండి యాజ్ ఇట్ ఈస్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి మనము, అలా ఇలా కుదరదు అన్నప్పుడు మీరు ఫుల్లీ షేడ్ పెట్టుకోండి, గొడవే లేదు. ఇక్కడ ఇంకోటి చూసారు, ఇక్కడ సెటప్ ప్రాజెక్ట్ యాజ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది మన ఇన్వాయిస్ హెడర్ లాగండి. ఇన్వాయిస్ హెడర్ లైన్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు మీరు మీ ఒక మేనేజర్ గా మీరు 15 ప్రాజెక్టులు డీల్ చేస్తారు. 15 ప్రాజెక్టులకి మీరు ప్రతిదానికి వెళ్ళి చూడలేరు అనమాట. పర్టికులర్ గా రిపోర్టింగ్ సైడ్, డాష్ బోర్డ్స్ రిలేటెడ్ ఇవన్నీ. దాన్ని ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ కింద పడేస్తారు. ప్రోగ్రామ్ కింద పడేసేసి లైక్ ఈ ప్రాజెక్టులన్నీ ఒక ప్రోగ్రామ్ కింద పడేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని మీరు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్ కింద ఉండే ప్రాజెక్టులన్నీ మీకు రిపోర్టింగ్ చూస్తూ ఉంటారు అనమాట. వేటి మీద ఎంత కాస్ట్ అయింది, ఎంత బిల్ అయింది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ. తర్వాత ఏది ఎంత ప్రోగ్రెస్ అయింది, ఏది క్లోజింగ్ కి దగ్గరగా ఉంది, ఇలాంటివన్నీ మీరు ఒక పోర్ట్ఫోలియో గ్రూప్ మేనేజర్ అంటారు చూసారా. మీరు ఒక గ్రూప్ మేనేజర్ అయినప్పుడు ఈ ఆప్షన్ వాడతారు. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఆల్ ద ప్రాజెక్ట్స్ స్టేటసెస్ అట్ వన్ షాట్. ఓకే, ఇవన్నీ చూసారా, ఇదొకటిను, ఇది ఇవన్నీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్. మనం ఆ సెషన్ లో నాకు వీలైనంత వరకు మీకు కవర్ చేస్తాను, అది తెలిసిన మేరకి. సో ప్రస్తుతానికి ప్రాజెక్ట్ అకౌంటింగ్ రిలేటెడ్ ఇది. ఓకే, ఇది వన్ టైం, మీరు మళ్ళీ మేమే ఎనేబుల్ చేయాల్సిన పని ఉండదు. టాస్క్లు అయితే మనం విల్ బి ప్లేయింగ్ హియర్ అండ్ దేర్. టాస్క్లు క్రియేట్ చేయడము, ఉండే వాటిని డిలీట్ చేయడము, కొత్త టాస్క్లు ప్రిపేర్ చేయడం ఇవన్నీ. బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఓకే. ఈ షో బటన్ చూసారా, ఈ షో అనేది మీరు ఎనేబుల్ చేస్తే మీరు ప్రాజెక్ట్ ని కాపీ చేసుకున్నప్పుడు ఈ టెంప్లెట్ నుంచి ఈ ఆప్షన్స్ అన్ని మీ ప్రాజెక్ట్ లెవెల్లో కూడా కనపడతాయి. షో డిజేబుల్ చేస్తే ఈ ఆప్షన్ ప్రాజెక్ట్ లెవెల్లో మీకు కనపడదు, కానీ ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఎనేబుల్ అయి ఉంటుంది ప్రాజెక్ట్ కి. ఓకే, ఏదైతే మనం ఎనేబుల్ చేసామో అది మాత్రం ఎనేబుల్ అవుతుంది. కరెక్ట్. ఓకే, ఇంకా టాస్కులు యూజువల్ మిగతా వాటికి అన్నిటికీ షో ఉంటుంది, బికాస్ విల్ బి ప్లేయింగ్ విత్ ద టాస్క్స్. ఇవన్నీ ఇంకా పేరెంట్ టాస్క్లు జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఏ టాస్క్ మీకు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఏమైనా కావాలనుకున్నప్పుడు కూడా యూ కెన్ గివ్ యువర్ టాస్క్. ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిపెండెన్సీ క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, టాస్క్ టు టాస్క్. ఫస్ట్ ఒక టాస్క్ క్రియేట్ చేస్తారు. సెకండ్ టాస్క్ మీరు ఇక్కడ 2 ఆప్షన్స్, కంట్రోల్ డౌన్ యారో యాజ్ యూజువల్ గా మనం న్యూ రికార్డ్ ఇన్సర్ట్, లేదంటే క్రియేట్ పీ టాస్క్. 2 సేమ్ లెవెల్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో నా సెకండ్ టాస్క్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరు ఇలా సీక్వెన్స్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 10 days ఉంటుంది. ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే బిజినెస్ హ్యాస్ టు డిసైడ్ అనమాట, ఆన్ వాట్ బేసిస్ దే వాంట్ టు క్రియేట్ ద స్ట్రక్చర్. యూజువల్ గా అన్నిటికీ దాదాపుగా సేమ్ డేట్స్ ఉంటాయి. ఈ సీక్వెన్స్ అనేది మాత్రము మీకు ఎంఎస్పి అని విన్నారా, మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్ అని ఒక టూల్. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్స్ అని ఒక టూల్ ఉందన్నమాట. అందులో వాళ్ళు మొత్తము టాస్కులు, వాటి సీక్వెన్స్లు క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి. MSP have a standard integration to the project management, not to the PA module. Okay. సో నేను ఒక సబ్ టాస్క్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆ ఇండెంట్ కూడా మారిపోతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ సబ్ టాస్క్ అనగానే. ఇప్పుడు మీరు ఈ లెవెల్ కి మళ్ళీ ఇంకో సబ్ టాస్క్ అంటే ఇక్కడ యూఆర్ గోయింగ్ టు చూజ్ ఏ క్రియేట్ సబ్ టాస్క్ 2.1.1 వస్తుంది. లేదా నాకు 2.2 లెవెల్ కావాలి, యూ కెన్ జస్ట్ క్రియేట్ సెలెక్ట్ ద పీ టాస్క్.
ఓకే, ఇలా సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు టాస్క్ నెంబర్ 3 కర్సర్ అక్కడ ప్లేస్ చేసేసి యాజ్ ఇట్ గా పీ టాస్క్ అనేయండి. లైక్ దట్ యూ కెన్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్. వీటికి నేనేం ఇండేట్ ఇవ్వను. బై డిఫాల్ట్ గా నాకు ఒక టాస్క్ ఓపెన్ లో ఉండాలి. నేను ఏం డేట్స్ ఇవ్వను వీటికి, కానీ స్టార్ట్ డేట్ అయితే ఇచ్చేస్తాను. లైక్ ఎప్పటి నుంచి నా ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి. ఒకవేళ మీరు ఇక్కడ డేట్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఇక్కడ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్ గా డేట్స్ వచ్చేస్తాయి ఇక్కడికి. అది మన ప్రాజెక్ట్ లెవెల్ చూద్దాం నేను ఆప్షన్స్ ఎలా ఎన్ని డిఫాల్ట్ అవుతాయి ప్రాజెక్ట్ నుంచి అనేది. ఇలా ఇది ప్రాజెక్ట్ టాస్క్ సంబంధించి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. అవన్నీ నేను మీకు ప్రాజెక్ట్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాస్క్ లెవెల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఐ మీన్ టెంప్లెట్ లెవెల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇవన్నీ మీకు టాస్క్ లెవెల్ ఆప్షన్స్, ఇవన్నీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఈ చెక్ బాక్స్ యొక్క ఉపయోగం ఏంటి, ఏవి ప్రాజెక్ట్ టైప్ నుంచి వస్తాయి, ఇవన్నీ ప్రస్తుతానికి నేను టెంప్లెట్ లెవెల్లో సప్రెస్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ వర్క్ ప్లాన్ అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్, ఐ డోంట్ నీడ్ దాట్, సో డిజేబుల్ చేస్తున్నాను, నాకు ప్రాజెక్ట్ లెవెల్లో అవసరం లేదు ఇది. ఈ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మనము క్లాసిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జస్ట్ రాస్తాను ఇక్కడ, జస్ట్ ఇది అవ్వగానే క్లాసిఫికేషన్స్ ఓపెన్ చేసి చూద్దాం, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది ప్రతి ఇంప్లిమెంటేషన్లోనే. కస్టమర్స్ అండ్ కాంటాక్ట్స్, ఇది డైరెక్ట్ ఐ మీన్ క్యాపిటల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది రిలవెంట్ అనమాట, ఐ డోంట్ నీడ్ దిస్. ఇక్కడికి రండి, కరెన్సీ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా, లైక్ మనము 3 kinds ఆఫ్ మెయిన్ గా డిఫరెంట్ కరెన్సీస్ మాట్లాడుకున్నాము. లైక్ ఫంక్షనల్ కరెన్సీ విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ లెజర్ కరెన్సీ. ఓకే, తర్వాత మన వాట్ ఇస్ దట్ అగ్రిమెంట్ కరెన్సీ, ఫండింగ్ కరెన్సీ, ప్రాజెక్ట్ కరెన్సీ. ప్రాజెక్ట్ కరెన్సీ అంటే ఏంటంటే ఏ కరెన్సీలో మీరు అమౌంట్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈ ప్రాజెక్ట్ కరెన్సీ. ఇట్ కెన్ బి సేమ్ యాజ్ యువర్ ఫంక్షనల్ ఆర్ ఇట్ కెన్ బి డిఫరెంట్ వన్. ఇదేం మారదు, ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీ లెడ్జర్ కరెన్సీ ఏదైతే మీరు ఇంప్లిమెంటేషన్ ఆప్షన్స్ చేస్తున్నామో అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇలాగే ఉంది, ఇది మారింది. ఇక్కడ నేను జీబీపీ ఇస్తా, జీబీపీ మారిపోయింది. ఇది మీకు ఈ ఫీల్డ్ ఎనేబుల్ అయ్యేది కేవలము మీరు ఏ ట్రాన్సాక్షన్ వేయనంత వరకే. ఒకసారి ట్రాన్సాక్షన్ పడ్డాక ట్రాన్సాక్షన్ ఐ మీన్ ఆ ప్రాజెక్ట్ మీద ఇది కంప్లీట్ గ్రేడ్ అవుట్ అయిపోతుంది. ఈ ట్రాన్సాక్షన్ ఉంటే మీరు అనేది బడ్జెట్స్ కానీ ఏదైనా కాస్ట్లు కానీ మీరు మెయిన్ గా ఇన్వాయిస్లు, బిల్లింగ్లు ఏదైనా జనరేట్ చేసినప్పుడు కాస్టింగ్ రిలేటెడ్, మెయిన్ గా కాస్ట్ అంటే మెయిన్ గా ఎక్స్పెండిచర్స్ అండ్ కాస్ట్ బడ్జెట్స్. ఓకే, ఈ రెండు పడ్డప్పుడు ఇది చూసారా. ఇంకా ఈ బిల్లింగ్ రిలేటెడ్వి మళ్ళీ మనం బిల్లింగ్ టైంలో డిస్కస్ చేద్దాం. యూజువల్ గా మల్టీ కరెన్సీ బిల్లింగ్ అంటే ఏంటి, నా ఓన్ కరెన్సీలో నేను ట్రాన్సాక్షన్ బిల్ చేయాలి, అది అప్పుడు ఈ ఆప్షన్, ఇలాంటివన్నీ మనం చూద్దాం. సో ప్రస్తుతానికి కాస్టింగ్ రిలేటెడ్వి మనము రెండింటికి సేమ్ మెయింటైన్ చేస్తాం, దాదాపుగా ఒకటే ఉంటది. మనం స్టిల్ సిస్టమ్ హ్యావ్ ఎ ప్రివిలేజ్, యూ కెన్ ఎంటర్ డిఫరెంట్ కరెన్సీ. ఈ క్రాస్ చార్జ్ అనేది సపరేట్ ఫంక్షనాలిటీ, మన క్రాస్ చార్జ్ టైంలో డిస్కస్ చేద్దాము. బర్డెనింగ్, క్రాస్ చార్జ్ ఇవన్నీ ఆల్ టుగెదర్ సపరేట్ ఫంక్షనాలిటీ. సో ఇంటర్ కంపెనీ బిల్లింగ్ కూడా ఇందులోనే వస్తుంది. ఈ బడ్జెటరీ కంట్రోల్ అనేది యాక్చువల్ నేను చేయలేదు, నేను అదే మనం ఒకసారి డాక్యుమెంటేషన్ అది మీకు చూపిస్తాను. పాత రికార్డింగ్ కూడా ఒకటి ఉంది, గతంలో ట్రై చేసింది, అది ఇస్తాను. లేదు మనం ఒకవేళ ట్రై చేద్దామన్నా కూడా ఆ టైంలో మనం యూ కెన్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్, బై ద టైం మనము ఇది చూడొచ్చు. ఇది కొంచెం యాక్చువల్గా ఇది నేను కూడా ఎక్కువ చేసిన లేదు దీని మీద. ఇది కీ మెంబర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ప్రాజెక్ట్ కి కీ మెంబర్స్ ఉండాలి, అది ఎవరు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలి. ఇక్కడ మరి విజన్ సర్వీసెస్ వాళ్ళు వస్తారో లేరో చూద్దామండి. రావట్లేదు. కంట్రోల్ ఎల్,
Control L. సో ఏదో ఒక ఎంప్లాయీని తీసుకుంటాను నేను టైం బీయింగ్. రేపు మనము మన సిస్టంలో నీట్గా చేద్దాం. ప్రాజెక్ట్ మేనేజర్ డిఫాల్ట్గా మన స్టార్ట్ డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా ఈ కరెంట్ డేట్ తీసుకుంటుంది సిస్టంలో. ఇది ప్రాజెక్ట్ మేనేజర్తో పాటు అందరి ఎంప్లాయీస్ ఆ ప్రాజెక్ట్ పనిచేసేటోళ్ళు అవసరం లేదు ఇక్కడ. ద రోల్ అసైన్మెంట్ కెనాట్ కంప్లీట్ బికాస్ ద సెలెక్టెడ్ నో జాబ్ అసోసియేటెడ్ ఇన్ హెచ్ఆర్ఎంఎస్. ఇట్స్ ఓకే, ఇది హెచ్ఆర్ఎంఎస్ లో జాబ్ లేదంటుంది. సో అందరి హెచ్ఆర్ఎంఎస్ లో జాబ్ అంటే ఒకసారి ఈ ఎంప్లాయీని హెచ్ఆర్ఎంఎస్ లోకి వెళ్ళి అక్కడ జాబ్ అసైన్ చేయాలా? కరెక్ట్. అసైన్మెంట్ జాబా? ఈ రోల్ ఈక్వల్ అక్కడ జాబా? కాదు, అది వేరు. వాడి మామూలు హెచ్ఆర్ఎంఎస్ ప్రొఫైల్ కంప్లీట్ అవ్వలేదు అని. ఏదో ఒక జాబ్ ఉండాలి. ఇప్పుడు మనకు ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడు యూజువల్ గా మనకి ఏదో ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏదో హెచ్ఆర్ఎంఎస్ రికార్డు ఉంటది. కానీ ప్రాజెక్ట్స్ కి వచ్చేపాటికి ఆన్ సైట్ కోఆర్డినేటర్ ఇలా ఉంటుంది కదా. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే కొన్ని యాక్టివిటీస్ చేయడానికి జాబ్ మ్యాండేటరీ కాదు, ఇక్కడైతే మ్యాండేటరీ. అంటే ఇక్కడ ఎంప్లాయీని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆ ప్రొఫైల్ యాక్టివ్ గా ఉండాలి. అది ఇక్కడ మెయిన్. హెచ్ఆర్ఎంఎస్ లో ఎంప్లాయీని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం కదా, ఆడిది అక్కడ రికార్డ్ సరిగా లేదంటోంది అంతే. ఒక్కసారి సేవ్ చేయండి మళ్ళీ. నేనేది అదే వెంకట్, నేనేది ఏంటంటే ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఏంటంటే ఎంప్లాయీ అనేది షేర్డ్ ఎంటిటీ, ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ దానికి జాబ్ లేదు కాబట్టి ఇది అవ్వట్లేదు. ఏదో ఒక జాబ్ ఉండాలి, అది మీరు అనేది అంతేనా? యా కరెక్ట్. వన్ ఆర్ ది అదర్ జాబ్ షుడ్ బి అసైన్డ్. నోట్ అని వచ్చింది, ఇట్స్ నాట్ ఎన్ ఎర్రర్ ఐ బిలీవ్. సేవ్ చేశాను, ఇక్కడ ఇంకోటి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ సేవ్డ్. ఒకసారి క్లోజ్ చేయండి చూద్దామండి. ఇది కూడా ఎండేట్ చేసేసి నేను వాడిదే సెలెక్ట్ చేస్తాను. ఓకే, నాకు ఇంకొక మేనేజర్ ఉన్నాడు, ఇంకో మేనేజర్ మారాడు. ఓకే, వీడే కదా. ఓకే, సెకండ్ ద నెక్స్ట్ డేట్ నుంచి ఉండాలి. ఇది ఆ గ్యాప్ మళ్ళీ ఒప్పుకోదు. Role assignment cannot complete because the selected person has no job associated with that. Okay, one or the other job. ఈ జాబ్ స్పెసిఫిక్ ఇది ఉండాలని ఏం లేదు అంతే. ఓకే, ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ అన్ ఎర్రర్. నోట్ కనిపిస్తుంది కానీ ఇట్ ఇస్ నాట్ అలౌయింగ్ us to commit. ఓకే, యా. So I'll just try to intersect on this. So we need to make sure project manager is assigned. అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇది క్యాలెండర్, ఏ లొకేషన్ ఉంటది, ఇది మీరేం టచ్ చేయాల్సిన పని లేదు. ఇది రోల్ స్పెసిఫిక్ గా ప్రాజెక్ట్ మేనేజర్ అనే అసైన్ చేయాలి వెంకట్. ప్రాజెక్ట్ మేనేజరే ఉండాలి. ఎస్. ఎందుకలాగా? ప్రతి ప్రాజెక్ట్ డిఫాల్ట్ గా మనకు సీరియడ్ గా ఇచ్చాడు అనమాట. ఇది ప్రాజెక్ట్ మేనేజర్ లేకుండా ప్రాజెక్ట్ ఉండదు కదా యూజువల్ గా. రైట్. సో కానీ ఇక్కడ మనం ప్రాజెక్ట్ చేస్తుంది కాస్టింగ్, బిల్లింగ్. అంటే మై క్వశ్చన్ కుడ్ బి డమ్, బట్ నేను ఏం చేస్తున్నా ఇదంతా దిస్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్. ఇది మేనేజ్మెంట్ కాదు, రాదర్ ఇట్ ఈస్ ఆల్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్స్. సో ఫైనాన్షియల్స్ లో మేనేజర్ రోల్. ఇప్పుడు యాక్చువల్ గా నేను ముందు కీ సెటప్ లో స్ట్రక్చర్ లో కూడా మేనేజర్ రిలేటెడ్ ఏం తీసుకోలేదు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్స్ అనేది నా ఇంటెన్షన్. సో కరెక్ట్. స్టిల్ అక్కడ లేకపోయినా కానీ ఇక్కడ మేనేజర్ కావాలా? ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్ ఇస్ ప్రాజెక్ట్. బట్ ప్రాజెక్ట్ మేనేజర్ చేసేదంతా ఓన్లీ మేనేజ్మెంట్. బట్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? అది ఏ రోల్ యాక్చువల్లీ? యూజువల్ గా ప్రాజెక్ట్ కంట్రోలింగ్ టీమ్, ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా చేస్తారు కదా. ఇది ప్రాజెక్ట్ మేనేజర్లు చేస్తారు. పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ కంట్రోలింగ్ టీమ్ అని సపరేట్ గా ఉంటది, పిఏ టీమ్ అని సపరేట్ గా ఉంటది. సో వాళ్ళు డీల్ చేస్తారు. ఓకే, ఫైన్. ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది రోల్స్ అంతే. ఇక్కడ ఏం చెప్పాను, మేనేజర్ ఇస్ మ్యాండేట్. ఓకే, యా.
తర్వాత ఈ పైప్ లైన్ మనకు సంబంధం లేదు బికాజ్ ఇట్స్ రిలేటెడ్ టు అవర్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ ది క్యాండిడేట్ సెర్చింగ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ది. ఇక్కడ ఇంకోటి ఉంది, వెరీ వెరీ ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ జస్ట్ గుడ్ టు నో. ఈ ఆర్గనైజేషన్ ఓవర్ రైడ్స్ చూసారా, ఇదేంటంటే మీరు ఒక ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ ఇన్కర్ అయ్యారు, కానీ మీరు తర్వాత తెలిసింది ఇంకొక ఆర్గనైజేషన్ నుంచి ఇన్కర్ అవ్వాలని. సో యు ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ఆల్ యువర్ ఎక్స్పెండిచర్స్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్. కానీ ఇది చాలా డేంజర్. మనము అలాంటి సినారియోస్ లో ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్స్ అని మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఆ అడ్జస్ట్మెంట్ టైంలో డిస్కస్ చేద్దాం. మీరు దీన్నే వాడద్దండి, యూజువల్ గా రికమెండ్ కూడా చేయద్దు కస్టమర్ కి. రిసోర్స్ లిస్ట్ అసైన్మెంట్ ఒకసారి ఓపెన్ పాయింట్స్ లో అడ్జస్ట్మెంట్స్ పెడదాం. గుర్తుండదు అడ్జస్ట్మెంట్స్ ఎలాగో నేను డిఫాల్ట్ గా కొన్ని సెట్ కవర్ చేస్తాను. ఆ టైంలో మీకు ఇవన్నీ చెప్తాను అనమాట. ఈ రిసోర్స్ లిస్టింగ్ లో మనం అక్కడ ఏదైతే ఇచ్చామో ఆ రిపోర్టింగ్ సంబంధించి ఇక్కడ కనపడుతుంది అనమాట. మీరు ప్రాజెక్ట్ టైప్ లెవెల్లో వాట్ ఇస్ ద రిసోర్స్ యూ అసైన్డ్ ఉంది కదా, ఇది రిసోర్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో కూడా మీరు చూడొచ్చు. ఇది ఓన్లీ మీకు ఒకటే ఉంటుంది రిపోర్టింగ్ పర్పస్. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ నేను మీకు ప్రాజెక్ట్ ఇప్పుడు చెప్తాను. ట్రాన్సాక్షన్ కంట్రోల్ అంటే ఏం లేదండి, యూజువల్ గా మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని కంట్రోల్ చేయాలి. లైక్ నాకు కొన్ని ట్రాన్సాక్షన్స్ నేను వాడకూడదు, కొన్ని కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన సిఇఓకి టికెట్ బుక్ చేస్తున్నాం, మనం ఫ్లైట్ టికెట్. క్లర్క్ గాడికి బై డిఫాల్ట్ గా వాడు ఎకానమీ క్లాస్ సెలెక్ట్ చేసుకునే స్కోప్ ఉంది కదా, అలా ఉండకూడదు. ఎంతసేపు బిజినెస్ క్లాసే ఉండాలి ఆడికి. సో మన ఎక్స్పెండిచర్ సెట్ చేస్తాం ఆడికి. ఎప్పుడైతే సిఇఓకు టికెట్ బుక్ చేస్తున్నామో ఈ ఎకానమీ క్లాస్ ఉండకూడదు. సిస్టమ్ బ్లాక్ చేయాలి. ఐ మీన్ టు సే సిస్టమ్ ఎర్రర్ త్రో చేస్తుంది. యూ కాంట్ కంటిన్యూ, దిస్ ఇస్ వైలేటింగ్ ఏ ట్రాన్సాక్షన్ కంట్రోల్ అని చెప్పి. యూజువల్ గా మన రియల్ టైమ్ లో ఎలా చేస్తామంటే కొన్ని డిపార్ట్మెంట్స్ కి కొన్ని కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్రావెల్ ఎక్స్పెన్సెస్ రేస్ చేయాలి. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ రేస్ చేసినప్పుడు అక్కడ నాకు టాస్క్ కానీ ఏదైనా సరే లేబర్ అనేది రాకూడదు. ఎక్స్పెండిచర్ టైప్ రిలేటెడ్ లేబర్ అనేది ఉండకూడదు. ఇర్రెలెవెంట్ కదా. యూజువల్ గా టైం కార్డులో లేబర్ వేసుకుంటాము. ఎక్స్పెన్స్ రిపోర్ట్స్ ద్వారా మన ఎక్స్పెన్స్ రీఎంబర్స్మెంట్ చేసుకుంటాము. పలానా బిల్లులు ఇంత అమౌంట్ ఈ రోజు ఇంకర్ అయ్యానని చెప్పి. అక్కడ లేబర్ ఎక్స్పెండిచర్ టైప్ అనేది రిలెవెంట్. ఇలాంటి కాంబినేషన్స్ బ్లాక్ చేస్తాం అనమాట. బ్లాక్ అలో కంప్లీట్ గా దీని మీద ఉంటుంది. ఇది సపరేట్ సెషన్ మనము వీఆర్ గోయింగ్ టు డీల్ దిస్. సో జస్ట్ హై లెవెల్. వెంకట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి ఏమేమి మనం కవర్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్ కరికులం పెడితే దట్ వుడ్ హెల్ప్. ఇందులో అదే అవేనా మొత్తం అంతేనా? అది హోల్ లిస్ట్. అందులో ఉన్నాయి కదా, ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్స్. ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ లేండి. యాక్చువల్ గా ఏవైతే ఇంపార్టెంట్ కాకపోయినా కూడా నేను మీకు టచ్ చేసి అది ఏ మేరకి మనం ఎంతవరకు మనం కవర్ చేస్తున్నాం అది కూడా చెప్తున్నాను. సో మీరు అంటే ఆ విషయంలో మేము వరి అవ్వద్దు. డెఫినెట్ గా ఐ విల్ బి కవరింగ్ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఫంక్షనాలిటీస్, నాట్ ద సిలబస్, మోస్ట్ ఆఫ్ ద పిఏ ఫంక్షనాలిటీస్. జస్ట్ వాంటెడ్ టు ఎన్ష్యూర్. అదేనండి, అంటే అది మనం ఏం కవర్ చేస్తున్నాము, ఏది అనవసరం అనేది మీకు తెలియాలి కాబట్టి మీరు ఈ బర్డెనింగ్ రిలేటెడ్ ప్రస్తుతానికి మనం ఇక్కడ డీల్ చేయట్లేదు, అందువల్ల నేను డిజేబుల్ చేస్తున్నాను. బర్డెనింగ్ టైంలో మనము ఎక్కడెక్కడ ఏ ఆప్షన్స్ అనేది చూస్తాము. ఈ అసెట్ ఇన్ఫర్మేషన్ చూసారా, ఇక్కడికి రండి. ఇక్కడ ఇది బేసిక్ గా మనం అనుకున్నాం కదా, ప్రాజెక్ట్ లెవెల్ అసెట్, టాస్క్ లెవెల్ అసెట్ నేను డిఫైన్ చేస్తాను అని చెప్పి. అది అనమాట అసెట్ అంటే. మీకు ఇది విండో ఓపెన్ అవుతుంది. అసెట్ 1 ఈ నేమ్ తోనే ఇది ఎఫ్ఐకి వెళ్తుంది. అసెట్ 1 వాట్ ఐ కెన్ గివ్ వెహికల్స్ ఆర్ మేబీ. బట్ వెంకట్, ఇప్పుడు అసెట్ నేమ్ అలా పెట్టేసుకుంటే మనం, నేను నంబర్ ఆఫ్ అసెట్స్ జనరేట్ చేయాలంటే ప్రతిసారి ఒక టెంప్లెట్ ఉండాలా? అవసరం లేదు. మీరు అసెట్ ఒకసారి మళ్ళీ అడగరా, డోంట్ మైండ్. కాదు, ఇప్పుడు ఈ టెంప్లెట్ కి మనం అసెట్ నేమ్ ఒకటి హార్డ్ కోడ్ చేస్తాం. హార్డ్ కోడ్ అంటే ఐ మీన్ అసెట్ నేమ్ ఇస్తున్నాం. అంటే ఈ టెంప్లెట్ నుంచి మనం ఒక అసెట్ క్రియేట్ చేయగలం. ఇంకో ఇప్పుడు లెట్ అస్ సే నేను టెంప్లెట్ నుంచి నేనేం క్రియేట్ చేయాలి, జనరల్ గా ప్రాజెక్ట్ టెంప్లెట్ నుంచి కాపీ చేసుకొని
చేస్తే ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ప్రాజెక్ట్ లోకి ఇన్హెరిట్ అవుతాయి టెంప్లెట్ నుంచి ప్రాజెక్ట్. కరెక్ట్. అంటే ఆ ప్రాజెక్ట్ నుంచి మనం అసెట్ 1 ఒకటే చేయగలం, అదేనా మీనింగ్? మల్టిపుల్ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు? మరి ఇక్కడ నేమ్ మనం హార్డ్ కోడ్ చేస్తాం కదా 1 అని. అవును 2 అని పెట్టుకుంటారు కదా, అక్కడ మార్చుకోవాలి అప్పుడు. అంతే, అసెట్ నేమ్ మార్చాలి. అసెట్ డిస్టింగ్విష్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మీరు 2 అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఒకటి అడ్మిన్ డిపార్ట్మెంట్, అడ్మిన్ బిల్డింగ్ అనే సెపరేట్ అంటే అసెట్, మేబీ ఫైనాన్స్ బిల్డింగ్ అనే put the question right. I did not put the question correct. మల్టిపుల్ అసెట్స్ చేయాలంటే అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి మల్టిపుల్ అసెట్స్ ఇక్కడ మనం డెఫినేషన్ సేమ్. మల్టిపుల్ అసెట్స్ ఇక్కడ అసెట్స్ అన్ని క్రియేట్ చేయాలి, అసైన్ చేయాలి తర్వాత. అంటే వన్ ఆఫ్టర్ ది అదర్ యాడ్ చేసుకోవడం అసెట్స్. ఇప్పుడు ఇక్కడ 3 అసెట్స్ యాడ్ చేసుకోవడమే అంతే. న్యూ రికార్డ్ యాడ్ చేసుకోవడం, అసెట్ 1, అసెట్ 2, అసెట్ 3 అని. అంతే అంతే అంతే. ఇక్కడ అసెట్ 2 అని పెట్టాను కదా ఇందాక. లెట్ మీ ట్రై టు. ఇందాక 1 పెట్టారు, ఇప్పుడు కరెక్ట్ 2 పెట్టాను, 3 పెడతాను ఇప్పుడు. ఓకే ఓకే, దట్ వాస్ మై క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే, అసెట్ నెంబర్ ఎలాగో సిస్టమ్ జనరేట్ చేస్తుంది. వి నో నీడ్ టు వరీ ఆన్ దట్. ప్రాజెక్ట్ అసెట్ టైప్ ఎస్టిమేటెడ్, ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు మీకు. ఎస్టిమేటెడ్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చేసి వదిలేయాలి ఇనిషియల్ గా. వన్స్ మనం రెడీ అయిన తర్వాత ఇక్కడ ఎస్టిమేటెడ్ బదులు యాజ్ బిల్ట్ అని ఉంటుంది అనమాట. అది ఎప్పుడు అప్డేట్ ఈ రిటైర్మెంట్ అడ్జస్ట్మెంట్ మనము ఇంటర్ఫేస్ చేసే ముందు మన కాస్ట్ కలెక్షన్ అంతా అయిపోయింది, అసెట్ లైన్స్ జనరేట్ చేయాలి ఇప్పుడు మనం పిఏలో. ఇది ఇంకా అసలు ఇక్కడ అలో చేయదు యాక్చువల్లీ, దానికి సపరేట్ విండో ఉంటది. కాదు ఒకటి డౌట్ వెంకట్, ఇప్పుడు టెంప్లెట్ లో యాజ్ బిల్డ్ అని పెట్టకూడదు, మనం ప్రాజెక్ట్ లో పెట్టాలి కదా? అవును ప్రాజెక్ట్ లోనే పెట్టాలి. ప్రాజెక్ట్ లో కాదు, ఇంటర్ఫేస్ చేసే ముందు యాక్చువల్ గా. ప్రస్తుతానికి అది ఎస్టిమేటెడ్ లోనే ఉంటది. మనం ఇప్పుడు చేస్తుంది టెంప్లెట్ కదా, ప్రాజెక్ట్ కాదు కదా. ప్రాజెక్ట్ లో అయినా కూడా ఇది ఎస్టిమేటెడ్ లోనే ఉంటది. యాజ్ బిల్ట్ అనేది సెపరేట్ విండోలో చేస్తాం. ఇప్పుడు మనము యూజువల్ గా అసెట్ క్యాపిటలైజేషన్ అని ఒక విండో ఉంటది ఎఫ్ఏ లో, సిఐపి నుంచి కన్వర్ట్ చేయడానికి. మన మెయిన్ అసెట్ వర్క్ బెంచ్ నుంచి చేయలేం కదా. కరెక్ట్. అసెట్ వర్క్ బెంచ్ లో మీకు డీటెయిల్స్ ఉన్నా కూడా సెపరేట్ విండో ఉంది. అలాగే ఇక్కడ కూడా మనకి సెపరేట్ విండో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళే మనం యాజ్ బిల్ట్ అనేది మార్చేసి ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు కనపడుతుంది. యాజ్ బిల్ట్ అనేది మార్చి అప్పుడు మనల్ని తిడుతుంది ఇది, అంటే ఏ లొకేషన్, ఏ మీరు కేటగిరీ ఏది. బికాజ్ యు ఆర్ రెడీ టు గెట్ ద అసెట్ లైన్స్ ఇంపోర్టెడ్, మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, అర్థమైంది మీరు చెప్పినా కదా, నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్ గా యాజ్ బిల్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు టెంప్లెట్. కరెక్ట్. ఎస్, అబ్సల్యూట్ సంబంధం లేదు ఇక్కడ, సంబంధం లేదు. జస్ట్ డిఫాల్ట్ అవ్వడం కోసం రాస్తున్నాము. ఇవన్నీ మనం ప్రాజెక్ట్ లెవెల్ లో డిస్కస్ చేయవలసి ఉండే. సో ఎలాగో అసెట్ రిలేటెడ్ వచ్చింది కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్. అసైన్మెంట్ అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? అక్కడ అసెట్ మనం అసెట్ ని క్రియేట్ చేసి అసెట్ అసైన్ చేస్తున్నాం ఆ టెంప్లెట్ కి. అసైన్ చేస్తేనే మీరు ఇన్కర్ అయిన కాస్ట్ ఈ అసెట్స్ మీద పడుతుంది. లేదు అంటే జస్ట్ ఆ కాస్ట్ వేడికి అసైన్ అవ్వదు, ఆ ప్రాజెక్ట్ లోనే అలాగే ఉంటుంది అనమాట. అంటే అసెట్ డెఫినేషన్ ఇస్ మ్యాండేటరీ, అసైన్మెంట్ ఇస్ మ్యాండేటరీ. గ్రూపింగ్ లెవెల్ ఫర్ స్పెసిఫిక్ అసెట్స్ అండ్ వాట్ ఈస్ కామన్ అసెట్స్, కామన్ కాస్ట్, అది చెప్తాను. ఐఎమ్ జస్ట్ అబౌట్ టు కమ్ టు దట్. అయితే ఒక డౌట్ వెంకట్, ఇక్కడ మనం ఆల్రెడీ 3 అసెట్లని పైన అసెట్స్ కాంపోనెంట్ లో అసెట్స్ క్రియేట్ చేసాం ఆల్రెడీ. మళ్ళీ సపరేట్ గా ఇంకో అసెట్ అసైన్మెంట్ ఎందుకు ఇచ్చాడు? అందులో క్రియేట్ చేసినవి కాకుండా అవి అందులో కొన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇక్కడ ఇవ్వచ్చా? అలా చేయాలంటే ఎందుకు? ఏమవుతుందంటే ఈ డెఫినేషన్ లో బేసిక్ గా మనము ప్రాజెక్ట్ లెవెల్ లో డిఫైన్ చేస్తున్నాం. దట్ ఈస్ గుడ్. ఓకే, ఈ అగైనెస్ట్ ఈ ప్రాజెక్ట్ మీద మ్యాప్ అవుతుంది, సారీ ప్రాజెక్ట్ మీదనే క్రియేట్ అవుతుంది. కానీ అసైన్మెంట్ లెవెల్ 2 ఉంటాయి అన్నమాట. మీరు టాస్క్ లెవెల్లో అసైన్ చేయొచ్చు, ప్రాజెక్ట్ లెవెల్లో అసైన్ చేయొచ్చు. ఇది ప్రాజెక్ట్ లెవెల్ అసైన్మెంట్ కి. ఇదే ఆప్షన్ మీకు టాస్క్ లెవెల్లో కూడా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ అది ప్రాజెక్ట్ లెవెల్ అసైన్మెంట్ అయితే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ అసెట్ అసైన్మెంట్స్ కాదు. అయినా కూడా మీరు అసైన్ చేయవలసిందే అక్కడ. టాస్క్ లెవెల్ అసైన్ కాకుండా ఓన్లీ ప్రాజెక్ట్ లెవెల్ అసైన్మెంట్ ఉన్నా కూడా అక్కడ చేయవలసిందే. ఓకే. కెన్ ఐ హావ్ 5 అసెట్స్ ఇన్ ది అసెట్స్ ఆప్షన్ అండ్ 3 అసెట్స్ ఇన్ ది అసైన్మెంట్స్? ఉండొచ్చు, చేయొచ్చు.
ఇక్కడ చూసారా, ఇక్కడ అసైన్మెంట్ క్రియేషన్ కి ఆప్షన్ లేదు చూడండి, ఓన్లీ అసైన్మెంట్ మాత్రమే ఉంది టాస్క్ లెవెల్లో. రైట్ రైట్. ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే, మీరు అక్కడ చేసి ఇక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నారు, ఇది ఒప్పుకోదన్నమాట. ప్రాజెక్ట్ లెవెల్ అసైన్మెంట్ ఇస్ ఎగ్జిస్టెడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ యూ మే నాట్ క్రియేట్ ద టాస్క్ లెవెల్ అసైన్మెంట్స్. మీరు ఏదైనా ఒక లెవెల్లో మాత్రమే చేయగలరు, ఏదో ప్రాజెక్ట్ లెవెల్ టాస్క్ లెవెల్. అదే నేను ఇందాక అడుగుతుంది. ఇప్పుడు నేను అక్కడ అక్కడ నేను ప్రాజెక్ట్స్ లో అసెట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి 1 2 3 అని అక్కడ అసైన్మెంట్ ఇవ్వకుండా అక్కడ స్కిప్ చేసేయచ్చు, అది నేను అంటుంది. మీరు టాస్క్ లెవెల్ చేయాలి అంటే అక్కడ స్కిప్ చేసి ఇక్కడ ఇవ్వాలి. రెండవది, అక్కడ స్కిప్ చేసి ఇక్కడ ఇవ్వకను పోవచ్చు మీరు. ఓకే, అలాంటప్పుడు క్రియేట్ చేయడం అనవసరం కదా. అంతేగా, ఇక్కడ అక్కడ ఇక్కడ ఇవ్వకపోతే దేర్ ఇస్ నో పాయింట్. అదే అదే క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు టాస్క్ లెవెల్ అసైన్మెంట్స్ కావాలంటే అక్కడ డిఫైన్ చేయండి, ఇక్కడ అసైన్ చేయండి ఏ టాస్క్ ఏంటి అనేది. కానీ వాలిడేషన్ ఎక్కడ లేదా వెంకట్? ఇప్పుడు లెటర్స్ క్యాపిటల్ మనం చేసేది క్యాపిటల్ ప్రాజెక్ట్ టెంప్లెట్. క్యాపిటల్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ అసెట్ క్యాపిటలైజేషన్. మనం అక్కడ అసెట్ క్రియేట్ చేసి ప్రాజెక్ట్ లెవెల్లో అసైన్ చేయకుండా టాస్క్ లెవెల్లో కూడా అసైన్ చేయకపోతే, ఇప్పుడు టాస్క్ లెవెల్ అసైన్ చేయకపోతే విల్ ఇట్ నాట్ త్రో ఎన్ ఎర్రర్ మెసేజ్ ఆర్ ఎ వార్నింగ్ మెసేజ్ ఆర్ సంథింగ్ కాల్డ్ నోట్ దట్ అసెట్ ఈస్ నాట్ అసైన్డ్ ఐదర్ ఇట్? అది కూడా చెప్తాను. ఎందుకంటే మేబీ ఈ రోజు నేను స్టార్ట్ చేస్తున్నాను గణేష్ ప్రాజెక్ట్. ఐ నో లైక్ డెఫినెట్ గా ఇంకొక రోజు అసెట్ కిందకి వెళ్ళాలి, కానీ నాకు ఈ రోజు నా అసెట్ డీటెయిల్స్ నా దగ్గర లేవు. ఓకే, నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు వాట్ కైండ్ ఆఫ్ అసెట్ మనం ఫామ్ చేయాలి అనేది. కానీ కాస్ట్ ఇన్కర్ అవుతాను ఈ రోజు నుంచే. కాస్ట్ ఈ రోజు నుంచి ఇన్కర్ చేసి ఆ కాస్ట్ ని మరి తర్వాత డౌన్ ది లైన్ అసెట్ దానికి ఎలా మ్యాప్ చేస్తాం? మరి సపరేట్ గా మ్యాప్ చేయొచ్చా? సపరేట్ అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారా మొత్తము 3 అసెట్లు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను వీటికి, ఇది టాస్క్ 1 నాకు, ఇది టాస్క్ 1. ఇది కేస్ 1 అని రాస్తాను ఇక్కడ. టాస్క్ లెవెల్ అసెట్ అసైన్మెంట్. నాలుగవ టాస్క్, వీటి మీద నేనేమి అసెట్ వాడను, వీటి మీద జస్ట్ ఇన్కర్ అవుతాను. ఓకే, 30,000. ఇప్పుడు టాస్క్ 1 మీద నేను 10,000 ఖర్చు పెట్టాను. వాట్ ఎవర్ ద ఓటీఎల్ టైం కార్డ్స్ కానీ మిస్లీనియస్ కానీ యూసేజెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అసెట్ లైన్ జనరేట్ చేసినప్పుడు 10,000 జనరేట్ అవుతుంది ఆ అసెట్ లైన్ టాస్క్ 1 మీద ఒక అసెట్. అలాగే ఆ టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లిసిట్ గా అసెట్ 1 అని మెన్షన్ చేస్తాను అక్కడ. ఇక్కడ అసెట్ అసైన్మెంట్ కి 1 అని మెన్షన్ చేస్తాను, ఇక్కడ కాదు. ఓకే, గాట్ ఇట్. ఈ టాస్క్ స్పెసిఫిక్ కాబట్టి ఓకే, ఈ టాస్క్ లో అసెట్ 1 ఉంది. ఇప్పుడు 4th దాని మీద నేను 30,000 ఎంటర్ అయ్యాను. మరి వీటి పరిస్థితి ఏంటి? ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు ద ఎనీ ప్రాజెక్ట్ ఎనీ అసెట్ అన్నమాట. ఇది ఓకే, అసెట్ ఏం లేదు, కానీ ఇది కూడా నాకు పార్ట్ ఆఫ్ ది అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫ్లోర్ వైజ్ ఏదో అనుకున్నారండి, ఫ్లోర్ వైజ్ ఒక అసెట్ మీరు డిఫైన్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ డేటా రూమ్ అని, నెట్వర్క్ రూమ్ అని, తర్వాత కొన్ని కామన్ కాస్ట్ మీరు కేబుల్స్ కానీ ఈ ఫర్నిచర్ కానీ ఇవన్నీ మీరు లంసమ్ గా తెప్పించేసి ఉంటారు ప్రాజెక్ట్ కి. No, I understand that. I understand the reason, but I was trying to. My next question is going to be, okay, at this moment you don't have any asset to be specified, but you are incurring cost. Asset లేకుండా 30,000 అని మనం చేసేస్తున్నాం. కానీ తర్వాత డౌన్ ది లైన్ నాకు అసెట్ తెలిసినప్పుడు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్, అప్పుడు ఈ కాస్ట్ ఆల్రెడీ మనం ఇన్కర్ చేసాం, దీన్ని ఆ అసెట్ కి ఎలా మ్యాప్ చేస్తాం? ఎక్కడ మ్యాప్ చేస్తాం? అదే దానికే వస్తున్నాను అనమాట. దీన్ని ఇందాక మీరు కామన్ కాస్ట్ అడిగారు చూసారా, ఒక ఆప్షన్ వాట్ ఈస్ ద కామన్ కాస్ట్ అని. అదే ఓకే, ఇక్కడ తీసేస్తాను. ప్రాజెక్ట్ లెవెల్ ఇది తిడుతోంది. ఐ జస్ట్ ట్రై టు చూస్తుంది వెంకటక్క. సారీ గణేష్, అది మిస్ అయ్యాను. అదే టాస్క్ లెవెల్ అది ఓపెన్ అవ్వట్లేదు. ప్రాజెక్ట్ టాస్క్ లెవెల్ అసెట్ అసైన్మెంట్ ప్రాజెక్ట్ లెవెల్ అసైన్ చేస్తున్నారు కదా మీరు, అక్కడ ఏదన్నా ఒకటే చేస్తారు. ఓకే, ఇక్కడ టాస్క్ వెళ్ళాలి కదా.
ఈ పర్టికులర్ ఈ టాస్క్ ని నేను కామన్ కాస్ట్ అంటాను. కామన్ కాస్ట్ అనగానే ఇది గ్రేడ్ అవుట్ అయిపోతుంది కంప్లీట్ గా, అసెట్ కి సంబంధం లేదు ఇంకా. ఈ 30,000 ఇప్పుడు మనం మొన్న డిస్కస్ చేసాం, గుర్తుందా? అసెట్ కాస్ట్ అలొకేషన్ మెథడ్ అని చెప్పి స్ప్రెడ్ ఈవెన్లీ. ఈ పర్టికులర్ 30,000 ఎగ్జిస్టింగ్ అసెట్స్ మీద మనం ఇచ్చిన ఆప్షన్ బట్టి అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్ ఈవెన్లీ పెట్టాను అనుకోండి, దీనికి ఇక్కడ ఇంకొక 10,000 యాడ్ అవుతుంది. ఓకే, కానీ దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ ఆ 30,000 సెపరేట్ ఇంకో అసెట్ కి వెళ్ళాలని కదా. ఓకే, అలా అయితే మీరు ఏం చేస్తారంటే ఇంకొక అసెట్ ని డిఫైన్ చేయండి. ప్రస్తుతానికి ఈ రోజు మీకు అసెట్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, ఇది భవిష్యత్తులో మీకు తర్వాత తెలిసింది ఒక అసెట్ 4 అనేది తెలిసింది. మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ లెవెల్లో అసెట్ ని డిఫైన్ చేసి ఇక్కడికి వచ్చి అసైన్ చేయాలి. ఓకే, అయితే యాక్చువల్లీ నా క్లారిటీ వచ్చి, సో మీకు అసెట్ నెంబర్ ఇప్పుడు తెలియకపోయినా కానీ ఒక అసెట్ నెంబర్ ఇవ్వాలి, డమ్మీ అసెట్ నెంబర్. కరెక్ట్, డమ్మీ అసెట్ నెంబర్ ఇవ్వకుండా కుదరదు. అసెట్ కి అలొకేట్ చేయాలంటే కాస్ట్ కుదరదు, సమస్య. అదే యాక్చువల్ నా క్వశ్చన్ అదే. కాస్ట్ అసెట్ నెంబర్ తెలియనప్పుడు మనం కాస్ట్ ఇన్కర్ చేస్తే ఆ కాస్ట్ కి అసెట్ ఎలా మ్యాప్ చేస్తాం అనేది. ఇది అసెట్ 4 మనం మ్యాప్ చేయలేం, మనం క్రియేట్ చేయాలి. అయితే ఓకే, అవును చేయాలి డెఫినెట్ గా. ఇలా ఇంకా ఇప్పుడు ఈ కేస్ 2 చూసారా? ఈ కేస్ 2 అనేది టాస్క్ లెవెల్, ప్రాజెక్ట్ లెవెల్. సేమ్ అన్ని అసెట్స్ మీరు ప్రాజెక్ట్ లెవెల్ అసైన్ చేసేసి మీరు అక్కడ అసైన్ చేయొచ్చు. కానీ ఏ అసెట్ కి మీరు ఎంత అమౌంట్ అనేది మనము అక్కడ మీకు స్ప్లిట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. నేను అసెట్ క్యాపిటలైజేషన్ మీకు చూపిస్తాను. రైట్. సో వెంకట్, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మనం ముందు 3 అసెట్లు ఉన్నాయి, ఆ తర్వాత ఐ గాట్ ది పాయింట్. ఇప్పుడు 4th అసెట్ ఏదో డమ్మీ తీసుకొని చేయడం అదొక పద్ధతి. అలా కాదు, మీరు చెప్పినట్టు ఈ కామన్ కాస్ట్ 30,000 3 అసెట్లకి షేర్ అవ్వాలంటే, అంటే నేను ఫస్ట్ 3 అసెట్లు క్రియేట్ చేయాలి. మనకి రేడియో బటన్ కదా అది, ఒకసారి ఆప్షన్స్ చూడండి. దట్స్ ఏ రేడియో బటన్. అయితే అది చేయాలి, లేదంటే ఇది చేయాలి. వి కాంట్ డూ బోత్. అవును, రెండు చేయలేము, ఒకటే. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన 30,000, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఒకసారి నోట్ ప్యాడ్కి వెళ్తారా? ఇప్పుడు ఈ అలొకేషన్ ఎలా చేస్తాం మనం? ఫస్ట్ అసెట్ 1 2 3, ఆ తర్వాత అసెట్ 1 2 3 కి ఆ టాస్క్ లెవెల్లో ఇచ్చేస్తాము. ఒకటో అసెట్, రెండో అసెట్, మూడో అసెట్. 4th టాస్క్ వచ్చేపాటికి ఇది 4th టాస్క్ అనుకోండి, నేను కామన్ కాస్ట్ ఎనేబుల్ చేస్తాను. ఆ 4th టాస్క్ అని ఎక్కడ పెడతాం మనం? ఓకే, సారీ, ఎందుకంటే మన టాస్క్ నోడ్ ఒకటే ఉంది ఇక్కడ. ఇది 3 ఉంది కదా. ఓకే, ఇక్కడ పెడతాం. ఓకే, 4th టాస్క్ అన్నమాట. గాట్ ఇట్. నో, మై బ్యాడ్. ఓకే, ఇక్కడ పెట్టి ఆప్షన్స్ లో అక్కడ కామన్ కాస్ట్ అంటాం. ఓకే, అలా. సో ఓకే, ఇప్పుడు నేను కామన్ కాస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువ తెలుస్తుంది. చెప్పండి, గో ఆన్. రైట్ వెంకట్, ఇప్పుడు మనం 3 అసెట్లు పెట్టాం. టాస్క్ 1 2 3 కి 3 అసెట్స్ ఉన్నాయి. 4 do not have an asset, rather we have allocated the cost on the prorate basis or divide evenly, whatever, for asset 1 2 3. Correct. Now I realized that I will have to incur cost for another asset. అది మామూలుగా వచ్చేసి మళ్ళీ 5 పెట్టుకొని చేసేసుకోవచ్చు, అంతే కదా? అంతే, సేమ్. మీరు అక్కడ కామన్ కాస్ట్ అంటే అసెట్ లైన్ జనరేట్ చేసి ఉండకూడదు అప్పటికి ఇంకా మీరు. ఇప్పుడు ఈ రోజు మీకు కామన్ కాస్ట్ మీరు అనుకున్నారండి. ఓకే, సారీ, ఇప్పుడు మీరు అసెట్ నెంబర్ 5 క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఓకే, అసెట్ నెంబర్ 5 క్రియేట్ చేసి కొత్త అసెట్ 4 జనరేట్ చేస్తారా? టాస్క్ నెంబర్ 5 కి అసెట్ 4 జనరేట్ చేస్తారా? చేయొచ్చు, స్టిల్ ఇట్ విల్ అలో. కానీ ఓకే, అది డీలలో అంటే నేను ప్రాజెక్ట్ లో ఫస్ట్ అసెట్ 4 యాడ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకోవాలి అసైన్మెంట్. కరెక్ట్. ఓకే, గాట్ ఇట్. ఆ తర్వాత మళ్ళీ నేను కామన్ కాస్ట్ పెడితే ఆ కామన్ కాస్ట్ అసెట్ 1 2 3 4 4కి జరగాలి. కరెక్ట్. ఓకే, ఒకవేళ మీరు అప్పటికే రన్ చేస్తున్నారనుకోండి, డెల్టా మాత్రమే 5 అలిగేట్ అవుతుంది. డెల్టా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసెట్ 4 క్రియేట్ చేయలేదు ఇంకా అప్పటికి. ఈ రోజు మీరు అసెట్ జనరేట్ లైన్స్ కొట్టేశారు, ఇది జనరేట్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది అమౌంట్. ఇది మీరు రేపు తర్వాత ఇది అయిన తర్వాత మీరు ఇలా వచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ గ్యాప్ లో మీరు ఏదైతే కాస్ట్ ఉందో అది మాత్రమే మిగతా 4కి స్ప్రెడ్ అవుతుంది. అర్థమైంది. ఎఫెక్టివ్ డేటెడ్ అంటే
మీరు Yeah, ఒకసారి జనరేట్ చేసేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే పెండింగ్ ఉందో అది మాత్రం correct. స్ప్లిట్ అవుతుంది Yeah, దట్ ఈస్ sorry. నేను దాన్ని డెల్టా అన్నాను, సారీ. ఓకే నో Yeah, yeah, దట్ ఈస్ అంతే. అబ్సల్యూట్లీ ఫైన్. యా ఇలా అన్నమాట. తర్వాత ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి టాస్క్ లో, నేను ప్రాజెక్ట్ లెవెల్ చెప్తాను. ఏది చార్జబుల్, ఏది రిటైరబుల్, అసలు రిటైర్మెంట్ కి క్యాపిటలైజేషన్ కి సంబంధం ఏంటి, ఇది చెప్తాను. విల్ జస్ట్ ట్రై టు కంప్లీట్ ద రిమైనింగ్ థింగ్స్ హియర్. ఇక్కడ ఈ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ చూసారా, ఇది మనం అక్కడ టెంప్లెట్ లెవెల్, సారీ టైప్ లెవెల్లో ఇచ్చింది. రైట్, మీరు ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే. అలాగే ఈ రిమైనింగ్ బిల్లింగ్ రిలేటెడ్ ప్రస్తుతానికి మనం బిల్లింగ్ టైంలో డిస్కస్ చేద్దాము. ఎవరికి ఎంత బిల్ రేటు మార్చాలా, నేను ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రస్తుతానికి ఇది మన క్యాపిటల్ ప్రాజెక్ట్ కాబట్టి నాకు ఇది ప్రాజెక్ట్ లెవెల్ అవసరం లేదు. ఐల్ బి డిసేబులింగ్ దీస్ టూ అండ్ వీ విల్ డిస్కస్ ఎలాబరేట్లీ అబౌట్ దీస్ ఆప్షన్స్ అట్ ద టైమ్ ఆఫ్ అవర్ బిల్లింగ్. తర్వాత మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు మీరు. యూ కెన్ ఆల్వేస్ మీరు టెంప్లెట్ లెవెల్కి వచ్చి మీరు ఆ ప్రాజెక్ట్ నెంబర్ ని క్వెరీ చేసుకొని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు సీ దట్. కానీ ఒకసారి మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక టెంప్లెట్ నేను బోత్ కాస్టింగ్ అండ్ బిల్లింగ్ యూస్ చేయొచ్చు కదా? చేయలేం కదా, ఏదైనా వీడు ప్రాజెక్ట్ టైప్ క్లాస్ అసోసియేట్ అయి ఉంటుంది కదా వీటికి. మీరు అడిగిన రిక్వైర్మెంట్ మన క్లౌడ్ లో ఉంది. ఇప్పుడు ఈ అందరికీ ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని నేను రెండింటికి వాడలేను అంటే టిల్ R12 వర్షన్ వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, ఏదో ఒకటే ఉంటది అనమాట. అది క్యాపిటల్ కాంట్రాక్ట్ ఇండైరెక్ట్ అంతే. ఓకే, క్లౌడ్ లో మాత్రం మనకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట, చెక్ బాక్స్ లో. క్యాపిటల్ లో మనం ఓన్లీ క్యాపిటలైజ్ చేయగలం, బిల్లింగ్ చేయలేము, కాస్టింగ్ చేయగలం. కాస్టింగ్ అండ్ క్యాపిటలైజేషన్ కరెక్ట్. కాస్టింగ్ is common across all these 3 types. Yeah. So indirect and contract లో రెండు చేయొచ్చు కదా? కాంట్రాక్ట్ లో కాస్టింగ్ ఉంటది, అంటే కాస్ట్ కలెక్ట్ చేస్తారు, బిల్ చేస్తారు, కానీ అసెట్ క్యాపిటలైజేషన్ ఉండదు కదా. యా దట్స్ ఓకే. అంటే నేను అనేది మై క్వశ్చన్ వాజ్ అబౌట్ జస్ట్ కాస్టింగ్ అండ్ బిల్లింగ్. అది కాంట్రాక్ట్ లో మాత్రమే అవుతుంది. ఓకే, ఇందులో ఓన్లీ కాంట్రాక్ట్ మాత్రం అవుతుంది. సో ఇప్పుడు మనం బిల్లింగ్ పెడితే విల్ ఇట్ త్రో ఎన్ ఎర్రర్ దట్ ఇట్ ఈస్ క్యాపిటల్ అండ్ యూ కాంట్ ఎనేబుల్ బిల్లింగ్? ఇది చూడండి. యా గుడ్. ఇక్కడ ఇది ఇక్కడ ఏం చేశారా, ఇది క్విక్ ఎంట్రీ సెటప్ అని ఉంటుంది ఇక్కడ. ఈ క్విక్ ఎంట్రీ సెటప్ అనేది ఏంటంటే, మీరు ఈ టెంప్లెట్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకున్నారు అనుకోండి ప్రాజెక్ట్, మినిమం ఈ 2 ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ నంబరు నేమ్ లేకుండా కుదరదు అని చెప్పి. ఇది సీడెడ్ గా ఉండే ఇన్ఫర్మేషన్, ఇది మ్యాండేటరీ ఇచ్చాడు. వీటితో పాటు నాకు కొన్ని ఎక్స్ట్రా కావాలి, లైక్ ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్ డెఫినెట్ గా, ఓకే, కానీ ప్రాజెక్ట్ ఎండ్ డేట్ కావాలి, కానీ నాకు అనవసరం ప్రస్తుతానికి, ఆప్షనల్ ఇస్తాను. ఇవన్నీ సీడెడ్ లుకప్స్ లో ఉంటాయి మనకి, మన వాల్యూస్ కూడా మనం తగ్గట్టుగా మార్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మీరు బిల్లింగ్ అనుకోండి, ఇది కస్టమర్ కూడా అడుగుతాం మనం. ఇక్కడ ఇవ్వకపోయినా డైరెక్ట్ ఆ ఫామ్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు. హౌవెవర్ ఇట్స్ కైండ్ ఆఫ్ క్విక్ లాగా అన్నమాట. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్తాను. ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడ కీ మెంబర్ అంటాము. ఆ కీ మెంబర్ లో ఎవడు అనేది ప్రాజెక్ట్ మేనేజర్. అంతే, జస్ట్ ఎలిజిబిలిటీ అన్నమాట. ఆ ప్రాజెక్ట్ మీద మనం ప్లే చేయడానికి ఇది ఒక క్వాలిఫికేషన్. ఇక్కడ చూసారా, మొత్తం 5 ఉన్నాయి కదా. ఇప్పుడు నేనే చేయను, వీటిని టచ్ చేయను. విల్ జస్ట్ ట్రై టు కాపీ ద ప్రాజెక్ట్ టెంప్లెట్ నెంబర్. అవ్వదు, ఓన్లీ టెంప్లెట్ మాత్రమే అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇంకా సెటప్ లోనే ఉన్నాం కదా. అంటే క్విక్ ఎంట్రీలో మనం ఇచ్చాం. ఓకే అర్థమైందిలేండి. క్విక్ ఎంట్రీలో ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఎంటర్ చేసిన 5 ఫీల్డ్స్ డిఫాల్ట్ కనిపిస్తాయి. కరెక్ట్. టెంప్లెట్ నుంచి బయటకు సెటప్ నుంచి బయటకు వచ్చేసాను నేను పూర్తిగా. చూసారా, ఇది మన ప్రాజెక్ట్ క్రియేషన్. సేమ్ అలాగే ఉంటది ఇక్కడ. జస్ట్ నేను కాపీ చేస్తాను. మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ నేమ్ ఇది, ఫైండ్ చేయండి. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు గ్రేడ్ అవుట్ లో కనపడుతుంది కంప్లీట్ గా.
డిజేబుల్ చేసాం కొన్ని మనము స్ట్రక్చర్స్ అని వర్క్ ఫ్లో సారీ వర్క్ ప్లాన్ అన్ని కనపడవు. మీరు వీటిని ఎనేబుల్ వీటిని మీరు మాడిఫై చేయాలంటే మళ్ళీ మీరు సెటప్ లోకి వెళ్ళాలి. అర్థమైంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ యాక్చువల్ సినిమా ఇది స్టార్ట్ ఉంది, కాపీ 2. ఇది మన యాక్చువల్ ప్రాజెక్ట్ క్రియేషన్. రైట్. సో 4 సెప్టెంబర్ జస్ట్ ఏదో ర్యాండమ్ వేసినాను. రేపు కొంచెం మీనింగ్ఫుల్ నేమ్స్ తో ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాము. నాకు ఏం డేట్ తెలియదండి ఈ రోజు, నేను రేపు మేబీ ఇచ్చుకుంటాను. ప్రాజెక్ట్ ఏదో ఒకటి చేస్తాను అండి. యూజువల్ గా కొన్ని సెకండ్స్ టైం ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది రెగ్యులర్ గా దానికంటే. ఇప్పుడు మన యాక్చువల్లీ బిల్లింగ్ అయితే వెంకట్, ఇప్పుడు లెటర్స్ ఏఆర్ లో బిల్లింగ్ అనుకోండి, దానికి ఎంట్రీ ఉంటుంది, రిసీవబుల్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్ అని. అదే ఏపీలో అయితే ఎక్స్పెన్స్ అకౌంట్, లయబిలిటీ అని. అలా కాస్టింగ్ కి అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి వెంకట్? క్లియరింగ్ ఉంటుంది అనమాట. లేబర్ కాస్ట్ అకౌంట్ డెబిట్, లేబర్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్. ఎక్కువ ప్రాజెక్ట్ క్లియరింగ్ మీదనే ప్లే అవుతుంది మన అకౌంటింగ్ అంతా ఇక్కడ. అవన్నీ మనం ఆటో అకౌంటింగ్ ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం. రెవెన్యూకి ఏ విధమైన అకౌంటింగ్ వస్తుంది, ఇన్వాయిస్ కి ఏది, ఇలాంటివన్నీ. ఇక్కడ చూడండి, ఇది డిఫాల్ట్ గా మనము ప్రాజెక్ట్ అక్కడ నుంచి ఇక్కడ క్రియేట్ అయినవి. యూజువల్ గా నాకు స్ట్రక్చర్స్ అవసరం లేదు కాబట్టి మనం ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ బై డిఫాల్ట్ గా ఎలిజిబిలిటీ ఉంటది. ఇక్కడ మీరు నేను మేబీ 5 టాస్క్లు పెట్టుకున్నాను, నాకు అనవసరం యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ కి. మీరు డిలీట్ చేసుకోవచ్చు. సారీ వెంకట్, ఒక్క నిమిషం వెంకట్. ఇప్పుడు మనం కాపీ 2 కొట్టి తర్వాత మీరు ప్రాజెక్ట్స్ ఓపెన్ చేశారు కదా? కరెక్ట్. ఒక్క నిమిషం దానికి వస్తాను మళ్ళీ. మీరంటే మేబీ కన్ఫ్యూజన్. ఇది కాపీ అవ్వగానే ఇలా సెకండ్ లైన్ పడిపోతుంది. ఓకే, గాట్ ఇట్. సెకండ్ లైన్ లో విల్ జస్ట్ ఓపెన్ ఇట్. ఇక్కడ మీరు ఏదైనా మాడిఫికేషన్స్ అది కావాలనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్. కానీ మీరు ఏదైనా టాస్క్లు వీటి మీద మీరు చేయాలనుకున్నప్పుడు మేక్ ష్యూర్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెండిచర్స్. ఆల్రెడీ ఇది అలో చేయదులేండి మనల్ని. మనం క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఇది మనల్ని అలో చేయనివ్వదు. ఇప్పుడు దాని మీద ఒక దాని మీద ఎక్స్పెండిచర్ రికార్డ్ అయింది అనుకున్నాం, ఎక్కడ కనిపిస్తుంది? అక్కడ కనిపిస్తుందా మనకి? ఇక్కడ రాదు. ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేషన్ వరకు మాత్రమే. ఎక్స్పెండిచర్స్ కావాలి అంటే యు ఆర్ గోయింగ్ టు సీ ద కంప్లీట్ ఎక్స్పెండిచర్స్ అనేది ఒక విండో ఉంటుంది అక్కడ అన్నమాట. ఇది జస్ట్ ప్రాజెక్ట్ ఓనర్, ప్రాజెక్ట్ సెటప్. ఇది చూసారా, ఇక్కడ ఎక్స్పెండిచర్స్ కొన్ని ఆప్షన్స్. ఇది మనం మాన్యువల్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రీ అప్రూవ్డ్ అంటాము. ఓటీఎల్ నుంచి ఇలాంటివన్నీ ఇన్వెంటరీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్తాము. ఎక్స్పెండిచర్ ఎంక్వైరీ, ప్రాజెక్ట్ ఆల్. ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్స్ కంప్లీట్ గా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వస్తాయి. ఆల్ అంటే లైక్ అక్రాస్ ది రేంజ్. మీరు జస్ట్ మీ క్రైటీరియా ఇస్తే చాలు. ప్రాజెక్ట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ మీరు చూడాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ జస్ట్ ఇస్తే చాలు. ఆపరేషన్స్ ఇది ఒకటి. ఇది యాక్చువల్ గా ఎప్పుడు క్లోన్ అయిందో కూడా తెలియదు మనకి. సారీ, క్లోనింగ్ అంత సినిమా లేదనుకుంటా. డేట్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈ డేట్ అనేది. చూద్దామండి ఏమైనా దొరుకుతాయేమో. జస్ట్ వాంటెడ్ టు షో యూ సమ్. ఇది వేరే క్రైటీరియా ఏదైనా ఇస్తే బాగుండు, ఎక్కువ టైం తీసుకుంటుంది అని తిడుతోంది. ఎనీ హౌ ఇట్స్ ఓకే, ఫైన్. రికార్డ్స్ ఏం లేవు. 16 or 17 నుండి ఎప్పుడు చేస్తుంటారు? ఇది కూడా లేదు. 16 అనుకుంటాను. సరే, ఎక్స్పెండిచర్ టైప్ వేస్ మీద అందిస్తారా మొత్తం సరే? నాకెందుకు ఫైనాన్షియల్స్ మీద కంటే దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందండి. అంటే ఫైనాన్షియల్ మీద నా కెరీర్ స్టార్ట్ చేశాను కానీ
నాకెందుకు దాని మీద ఇది ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, యా, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్. కానీ మనకు ఏది ఏంటి సోర్స్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. సేమ్ లైక్ డిఫరెంట్ కైండ్స్. షో ఫీల్డ్, సోర్స్, ఇవన్నీ చూసారా పేబుల్స్ నుంచి వచ్చినాయి. ఓకే, ఇవి WIP లేండి. యాక్చువల్లీ ఈవెన్ మేబీ వాళ్ళు బామో విపో మాడ్యూల్ నుంచి ఇంటిగ్రేట్ చేసినట్టున్నారు. ఓకే, ఇలా యూ కెన్ సీ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అట్ వన్ షాట్. ఈ సోర్స్ ఏం లేదు అంటే వాళ్ళు ప్రీ అప్రూవ్డ్ ఇక్కడ వేసారనమాట మాన్యువల్ గా. ఓకే, అవి నేను మీకు ఎక్స్పెండిచర్ టైంలో చెప్తాను. ఇట్స్ టూ ఎర్లీ టు డిస్కస్. యా, అదేనండి. రేపు విల్ ట్రై టు కవర్, సారీ, ఈ ఆప్షన్స్ అన్ని నేను మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అకౌంటింగ్ రిలేటెడ్. టాస్క్ లెవెల్ ఆప్షన్స్ ఇది అయిన తర్వాతనే మనం ఎక్స్పెండిచర్స్కి వెళ్దాం. ఓకే.